వ్యాఘ్రేశ్వర భూపతి దండకారణ్య సమీపాన గల పులిచింతల అనే పరగణను వ్యాఘ్రేశ్వర భూపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా అక్షరాల చండశాసనుడు. ఆయన మాటలకు చర్యలకు ఎదురన్నది లేదు. ఎవరైనా కాదు కూడదని సాహసిస్తే తక్షణం ఉరితీయించేవాడు. వ్యాఘ్రేశ్వర భూపతి పులిచింతల పరాగణలోని కొన్ని అస్థిర పరిస్థితుల కారణంగా రాజయ్యాడు. రాజవుతూనే ఆ పరగణకు వ్యాఘ్రపురి రాజ్యం అని పేరు పెట్టాడు. దానికి రాజైన తను వ్యాఘ్రేశ్వరుడు. ఆశ్రయం కోరి వచ్చిన ఒక పేద పండితుడు ఆయనకు భూపతి అంటే భూమికంతటికీ సామ్రాట్ అని, రాజంటే సాక్షాత్తు ఆ దేవుడే అని చెప్పాడు. ఇది బాగా తలకెక్కించుకున్న వ్యాఘ్రేశ్వరుడి గొంతు మారింది, మాట తీరు మారింది, హావభావాలు కూడా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో హిమాలయాల్లో చిరకాలం కఠిన తపస్సు చేసిన ఒక ఋషి వ్యాఘ్రపురికి వచ్చాడు. ఆయన ఎన్నో సిద్ధులు పొందినవాడు. ప్రజలు ఆ ఋషికి భక్తి విధేయతలతో పూజలు చేస్తూ సేవలు చేస్తూ ఆయన చేసే ధర్మబోధ వినసాగారు. ఈ సమాచారం వేగుల వాళ్ళు రాజుకు నివేదించారు. దేవుణ్ణి గురించి ఆయనకున్న విశ్వాసానికి భిన్నంగా ఋషి బోధనలు చేస్తున్నాడని చెప్పారు. ఇది విని వ్యాఘ్రేశ్వరుడు నిప్పులు కక్కుతూ భటులను పిలిచి, ఒరే, మీరు తక్షణం పోయి హిమాలయాల నుంచి వచ్చిన ఋషిని సభకు ఈడ్చుకురండి. వాడికి ఆ హిమాలయాల్లో చలిదెబ్బకు మతి మందగించి ఉంటుంది అన్నాడు. భటులు పోయి ఆ ఋషిని సభకు లాక్కువచ్చారు. ఆయన్ని చూస్తూనే వ్యాఘ్రేశ్వరుడు కళ్ళు ఎర్రగా చేసి, నేను భూపతిని అంటే సామ్రాట్టును, భూపాలకుడైన రాజు సాక్షాత్తు దేవుడే అని మా ఆస్థాన పండితుడు సర్వజ్ఞ చూడమని ఏనాడో నాకు చెప్పాడు. అలాంటిది నువ్వు మరెవరో దేవుడంటూ ప్రజల్లో ప్రచారం చేస్తూ నన్ను అవమానపరుస్తున్నావు. నేను నీ క్షణమే ఉరి తీయిస్తాను అని అన్నాడు. ఇందుకు ఋషి చిరునవ్వు నవ్వి, రాజా, మీ వద్ద సర్వజ్ఞ చూడమనితో పాటు వివేకవంతులైన మరిద్దరు మంత్రులున్నారని విన్నాను. వారిని నేనొక ప్రశ్న అడగదలిచాను. వారి జవాబులు తెలిసాక నన్ను అలాగే ఉరి తీయించండి అన్నాడు. ఋషి అడిగిన దానికి వ్యాఘ్రేశ్వర భూపతి సరేనన్నాడు. అప్పుడు ఋషి 3 తాళపత్రాల మీద మట్టి అనగా ఏమిటి అని రాసి ముగ్గురికి ఇచ్చాడు. దానికి జవాబుగా ఒక మంత్రి భూమి ఏర్పడింది ఈ పదార్థంతోనే అని రాశాడు. రెండవ మంత్రి నీటికి భిన్నమైన పదార్థం అని రాశాడు. పండితుడు చరాచర జీవులన్నిటికీ చరమదశలో ఆశ్రయం ఇచ్చేదే మట్టి అని రాశాడు. ఆ 3 తాళపత్రాలను ఋషి రాజు చేతికిచ్చి, రాజా, చూసావా, మహా వివేకవంతులు ప్రతిభాశాలులైన ముగ్గురు మట్టి వంటి అతి సామాన్యమైన పదార్థం గురించి భిన్నాభిప్రాయాలు వెలువరించారు. అటువంటప్పుడు ఉన్నతోన్నతమైన దైవ భావనకు ఒకే విధమైన సమాధానం సాధ్యమవుతుందా అని ప్రశ్నించాడు. వ్యాఘ్రేశ్వర భూపతి కాసేపు ఆలోచించి ఊరుకొని తరువాత సింహాసనం దిగి ఋషిని సమీపించి తల వంచి, మహర్షి, మీ ప్రశ్న ద్వారా ఈ క్షణంలో నాకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగించారు. నేను తమ శిష్యుణ్ణి, ఆశీర్వదించండి అన్నాడు. ఋషి రాజును ఆశీర్వదించాడు. ఆ తర్వాత వ్యాఘ్రేశ్వర భూపతి తన చండశాసనాలన్నింటినీ రద్దుపరచి ప్రజారంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. Thank you for watching.